पिछले 2 दिन से जबरदस्त बारिश ने पड़ोसी रियासत आंध्र प्रदेश में बड़ी तबाही मचा दी, तो दूसरी जानिब हमारी रियासत तेलंगाना में भी बहुत तबाही देखने को मिल रही है। ऐसे में वरंगल के नशीबी इलाकों में मूसलाधार बारिश से सैलाब की सूरत हाल पैदा हो गई, जिससे आम जिंदगी दरहम बरहम होकर रह गई है। जिसको देखते हुए वरंगल पुलिस कमिश्नर अपनी टीम के हमरा अवाम में बेदारी मुहिम का किया है आगाज। सड़कों पर जाने वाली गाड़ियों को रोककर ड्राइवर्स को वो एहतियाती तदाबीर से वाकिफ करवा रहे हैं। इस ताल्लुक से कमिश्नर पुलिस वरंगल ने क्या कुछ कहा, समात फरमाइएगा। నిన్న నైట్ నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేవాళ్ళు ఈ విధంగా వర్షం పడుతుంది, అన్ని చోట్ల ముందే మార్క్ చేసి ఎక్కడెక్కడ లో లైన్ ఏరియా ఉంది అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ గురించి ప్లానింగ్ మనకు ఉంది. ఆ ప్లానింగ్ పరంగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా స్ట్రెయిన్డ్ ఉంటే మనము అక్కడ వెళ్ళి రెవెన్యూ ఆఫీసర్స్తో కలిసి వాళ్ళకి రెస్క్యూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరంగల్లో వర్షం బాగా ఉంది. సో ఆ దృష్టిలో పెట్టి మేము అడిషనల్ ఫోర్స్ కూడా మొబిలైజ్ చేశాము. మనకు బోట్స్ కూడా అవైలబుల్ ఉంది, ఎప్పుడు కూడా అవసరం ఉంటే అది కూడా మనం వాడుకుంటున్నాము. అదేవిధంగా రెస్క్యూ గురించి ఉన్న అన్ని ట్రైన్డ్ మనిషిని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ ఏం మేజర్ కంప్లైంట్ లేదు. కానీ ఉన్న పరిస్థితి చూసి మనము అందరూ అప్రమత్తంగా ఉన్నాము. అందరు ఆఫీసర్స్ రోడ్డు మీద ఉన్నారు. మా సిఐ గారు నైట్ నుంచి ఈ బస్కి ఫాలో అప్ చేసి వాళ్ళకి సేవ్ చేయడానికి బాగా ఎఫర్ట్ పెట్టుకుంటున్నారు. మేము కూడా తిరుగుతున్నాము కలెక్టర్ గారితో. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ అండ్ పీపుల్ విల్ బి సేఫ్. ఒకటే రిక్వెస్ట్ మీ అందరి ద్వారా ఉంది, దయచేసి బయట పని లేకుండా రాకండి. ఎందుకు వెళ్తూ అదో ఒక సడన్ గా జామ్ అయిపోతుంది, బాగుతో మనకు రోడ్ కట్ అయిపోతుంది. సో ఎవరికి చాలా అవసరం ఉంటే మాతో అడిగి మాకు చెప్పిన వెళ్ళాలి, లేకపోతే రోడ్ మీద రాకండి. ఇప్పుడు హడబడిగా కామన్ పని గురించి బయట రాకండి. ఎనీవే ఇట్ ఇస్ సండే, సో ప్లీజ్ రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. वरंगल से दस्तूरन्यूज़.com।